ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్లోని నార్సింగి ప్రాంతంలో బుల్లెట్లు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ బుల్లెట్ ఇంట్లోకి దూసుకురాగా తాజాగా ఓ బుల్లెట్ మహిళ కాలికి తాకింది. దీంతో మహిళ గాయపడింది. ఇంతకు ఈ బుల్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అంతు చిక్కడం లేదు. చుట్టూ ఆర్మీ ఏరియా కావడంతో అక్కడి నుంచి వచ్చి ఉంటాయని భావించినప్పటికీ ఈ బుల్లెట్లు తమవి కావని చెప్తున్నారు ఆర్మీ అధికారులు. మరి ఆ తూటా పేల్చిందెవరు? ఎక్కడో గన్ పేలితే మరెక్కడో ఉన్న ఇంట్లోకి బుల్లెట్లు ఎలా దూసుకొస్తున్నాయి? ఇది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఒకవైపు పోలీస్ అకాడమీ, ఇంకోవైపు ఆర్మీ శిక్షణా కేంద్రం. తుపాకీ మోత వినిపిస్తే చాలు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. గండిపేట మండలంలోని గంధంగూడ, బైరాగిగూడ ప్రాంతాల్లో వేలాది మంది పరిస్థితి ఇది. నివాసాల్లోకి బుల్లెట్లు దూసుకువస్తున్న ఘటనలు స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 13న శివపురి కాలనీలోని ఓ భవనం 5వ అంతస్తులోకి బుల్లెట్ దూసుకురాగా తాజాగా గంధంగూడ విద్యానగర్లోని ఇంట్లో ఉన్న మహిళకు తూటా తగిలి స్వల్ప గాయంతో బయటపడింది. నార్సింగి పరిధిలోని గంధంగూడ ఏరియాలోని ఓ ఇంట్లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. బట్టలు ఆరేస్తున్న మహిళ పద్మకాలికి బుల్లెట్ తాకడంతో గాయపడింది. ఇంటి గేట్ సందులో నుంచి పెద్ద శబ్దంతో బుల్లెట్ దూసుకువచ్చి పద్మ కాలును తాకుతూ వెళ్ళింది. ఉతికిన బట్టలు ఆరేసేందుకు ఇంటి గేట్ వద్ద తాడు కడుతున్న పద్మకు పెద్ద శబ్దం వినపడింది. కాలికి ఏదో తాకినట్టయింది. చూసేలోపు కాలి నుంచి రక్తం కారుతోంది. ఎవరో రాయితో కొట్టి ఉంటారని భావించి గేటు బయట వెతికింది పద్మ. బయట ఎవరూ లేరు. లోపల గేటుకు కొద్ది దూరంలో ఓ బుల్లెట్ కనిపించింది. ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే 100కి డైల్ చేసి సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బుల్లెట్ ని స్వాధీనం చేసుకున్నారు. AK-47 గన్ కి చెందిన బుల్లెట్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. బుల్లెట్ కాలికి కాకుండా శరీరంలో ఎక్కడ తాకినా తీవ్రంగా గాయపడేదాన్నని, తలకు తాకి ఉంటే ప్రాణమే పోయేదని వాపోతుంది బాధితురాలు పద్మ. పద్మకు స్థానిక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించారు నార్సింగి పోలీసులు. ఆమెకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. ఫస్ట్ టైం వాళ్ళు ఏం చెప్పలేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఆర్మీ నుంచి వచ్చిందా లేకపోతే ఎక్కడి నుంచో మేము కనుక్కుంటామని చెప్పేసి అన్నారు. ఇంకేం పోయి గోల్కొండ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేసాం. సైడ్ నుంచి గేట్ తో వచ్చి ఇట్లా తగిలింది, ఇట్లా మా కత్తితో తెగినట్టుగా వెళ్ళింది అనమాట. గేట్ సౌండ్ చాలా వచ్చింది. వచ్చిన తర్వాతనే ఇది సడన్ తెగిన తర్వాత అక్కడ వెళ్ళిపోయి పడ్డది. అంత వెతకంగా దొరికింది మాకు. అది అంటే ఇది తగిలిందని మాకు కన్ఫర్మ్ గా అర్థమయ్యి పోలీసులకు ఫోన్ చేసేసాం. చుట్టూ ఇల్లు. పద్మ కూడా ఆరు బయట కాకుండా ఇంటి లోపల ఉంది. వేసిన గేటు వేసినట్టే ఉంది. ఇంటి ఎదురుగా కూడా ఓ బిల్డింగ్ ఉంది. కానీ ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. గంధంగూడ ప్రాంతం అంతా ఆర్మీ ఏరియా కావడం, తరచూ సైనికులు గన్ ఫైరింగ్ ట్రైనింగ్ నిర్వహిస్తూ ఉండడంతో బుల్లెట్ అక్కడి నుంచి వచ్చి ఉంటుందని భావించారు. కానీ ఆ బుల్లెట్ తమకు చెందింది కాదని తేల్చి చెప్తున్నారు ఆర్మీ అధికారులు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. బుల్లెట్ వివరాలు తెలుసుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఇదే ప్రాంతంలో 10 రోజుల క్రితం కూడా ఓ ఇంట్లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. బెడ్రూమ్ వెంటిలేటర్ విండో నుంచి బుల్లెట్ వచ్చింది. గమనించిన ఇంటి యజమాని బుల్లెట్ ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ సమయంలో బెడ్రూమ్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అటు ఆర్మీ వాళ్ళది కాదు, ఇటు పోలీసులది కాదు. మరి ఏ గన్ నుంచి ఆ బుల్లెట్ దూసుకొచ్చింది? ఎవరు గన్ ఫైర్ చేసి ఉంటారు? చుట్టూ నివాస సముదాయాలున్న బుల్లెట్లు ఎలా వస్తున్నాయనేది మాత్రం అంతు చిక్కడం లేదు.